నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో కూడిన విద్యా బోధన అందించడమే లక్ష్యంగా వీఆర్ హైస్కూల్ ముస్తాబవుతోంది. ఇప్పటికే 85% పైగా పనులు పూర్తయ్యాయి. క్లాస్ రూములలో అవసరమైన ఫర్నిచర్తో పాటు స్పోర్ట్స్ మరియు ప్లే ఎక్విప్మెంట్ను సిద్ధం చేస్తున్నారు. హైస్కూల్ మైదానంలో పార్కు కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రి నారాయణ కుమార్తె శరణి హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఫర్నిచర్ మరియు పెయింట్స్ విషయంలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శరణి మాట్లాడుతూ తన తండ్రి నారాయణ మహాసంకల్పం మేరకే వీఆర్ హైస్కూల్ ముస్తాబవుతుందని చెప్పారు. పనులు చివరి దశకు వచ్చాయని, ఈ నెల 23వ తేదీన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రోజులోనే 1000 అడ్మిషన్లు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు చదివేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ సంథింగ్ ఆన్ బోర్డ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొంగూరు శరణి. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు ఇక్కడ వీఆర్ స్కూల్కి వచ్చానండి. సో వీఆర్ స్కూల్లో దగ్గరుండి నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. వీఆర్ స్కూల్ని ఎలా అన్నా నువ్వు అప్గ్రేడ్ చేయాలి, ఎలా అన్నా ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ అవ్వాలి అని చెప్పారు. అండ్ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీలా చేస్తున్నారు. ఏ పేరెంట్ కన్నా వాళ్ళ చిల్డ్రన్ని ఒక మంచి స్కూల్లో చదివించాలి అని ఉంటుంది. వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ళుగా ఈ స్కూల్ని ఎందుకు మూతేశారో నాకైతే అర్థం కావట్లేదు. విద్యార్థులు ఈ స్కూల్లో చదివి గొప్ప వాళ్ళు అయ్యారు. మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు. దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు, తప్పకుండా నేను చదివిన స్కూలే అని. సో ఈరోజు జూన్ 23న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి. అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. నిన్న మీరు చూస్తుంటే చాలామంది పేరెంట్స్, ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, అడ్మిషన్స్ కావాలంటున్నారు. కానీ అడ్మిషన్స్ 1000 కెపాసిటీ అండి ఈ స్కూల్. సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. నారాయణ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు. సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము, కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము. మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్టయితే పీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది. మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేశామండి. వీఆర్ స్కూల్కి ఖచ్చితంగా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది ఒక గొప్ప స్కూల్గా చేస్తారు. అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నిరుపేదలు కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు. అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్స్ తీసుకునేటట్టయితే, లేకపోతే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఎన్నో ఇనిషియేటివ్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో ఎన్నో కొత్త కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ ఈ స్కూల్లో కరికులం ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. మీరు మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ తీసుకోండి, లేకపోతే డ్రామా తీసుకోండి, అవన్నీ మేము ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే ఇంటిగ్రేట్ చేస్తాం. సో తప్పకుండా ఈ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ జూన్ 23 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.